ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఇలా రిజాయిస్ ఇన్ ఏ క్రైస్ట్ అనే FB పేజ్లో లైవ్లో మీ అందరి ముందు వాక్యాన్ని ఆరాధన చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రిజాయిస్ ఇన్ క్రైస్ట్ అడ్మిన్ జాయ్ బ్రదర్కి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ అందరినీ కూడా దేవుడు దీవించాలని, ఆయన కృప కింద, ఆయన రెక్కల కింద మిమ్మల్ని కాయాలని, ఆయన దాగు హస్తంతో మిమ్మల్ని, దక్షిణ హస్తంతో మిమ్మల్ని ఆదుకోవాలని మేము ఆశపడుతున్నాము. మీ గురించి ప్రార్థన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు ఎలాంటి పనిలో ఉన్నప్పటికి కూడాను ఈ ఆరాధన పైన, ఈ యొక్క లైవ్లో మీరు ఏకీభవించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మిమ్మల్ని మరిచిపోయిన దేవుడు కాదు, మిమ్మల్ని ఎడారి త్రోవలో వదిలేసిన దేవుడు కాదు. ఆయన మిమ్మల్ని పట్టించుకుంటున్నవాడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నవాడు, ఆయన మిమ్మల్ని బలపరచగల దేవుడు, ఆయన మిమ్మల్ని నిలబెట్టి మీకు విజయాన్ని ఇవ్వగల గొప్ప విజయశీనుని మీరు దేవుడుగా కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన రెక్కల కింద భద్రపరుస్తాడు. మనం చాలా పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం, కఠిన పరిస్థితుల్లో ఉన్నాము. నిజంగా చాలా మంది కూడా కన్నీటి లోయలో ఉండొచ్చు, బెడ్స్ పైన ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, కోవిడ్తో బాధపడుతుండొచ్చు, ఆక్సిజన్ లేక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. ఆయన ప్రాణం ఆల్రెడీ నీ కోసం పెట్టాడు కాబట్టి నువ్వు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు, నిన్ను కాపాడబోతున్నాడు. ఏ కరోనా నిన్ను ఏమీ చేయలేదు, ఎందుకంటే సజీవుడైన యేసు కంచె నీ పైన ఉంది. అలాంటి దేవుడిని మనం ఆరాధిద్దాం. ఈ యొక్క సెక్షన్ని మనం ప్రార్థనతో మొదలు పెడదాం. మహోన్నతుడానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, మా ఈ యొక్క చిన్న ప్రయత్నం అనేక మందిని బలపరచటానికి, ధైర్యపరచటానికి, అయా ఇదిగో తండ్రి సజీవులుగా నిలబెట్టడానికి, అనేక మందిని నీకు సాధనాలుగా వాడుకోమంటూ మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు తాకమంటూ, దర్శించమంటూ, స్వస్థపరచమంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ వాక్కు మాత్రమే జీవాన్ని ఇవ్వగలదు తండ్రి, నీ వాక్కు మాత్రమే ఎముకలకు సత్తువనివ్వగలదు తండ్రి. అలాగున మా మధ్య మీరు కార్యములు జరిగించి పరిశుద్ధాత్మ తండ్రి అయా మీరు ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించి తాకమంటూ తండ్రి మీరే మహిమ పొందమంటూ, అధ్యక్షతను వహించమంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తే ఈ కార్యక్రమాన్ని మీకు అప్పచెప్తున్నా జరేడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చిన్న ఆరాధన చేసుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవానికి స్తోత్రం. సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. అయా మేము ఒంటరి వారిమని చాలా మంది బాధపడుతున్నారు తండ్రి. అయా ఇదిగో మమ్మల్ని ఆదుకునే దిక్కు లేదు అంటూ ఎంతో మంది తండ్రి వెలువెల్లాడుతున్నారు తండ్రి. మా కన్నీటిని ఎవరు తుడుస్తారు అనేసి తండ్రి ఎంతో మంది తండ్రి ఆందోళన, దిగులు చెందుతున్నారు తండ్రి. కానీ ఆ ఎడారి మార్గంలో నువ్వు ఉన్నావు దేవానికి స్తోత్రములు తండ్రి. ఆ ఒంటరితనంలో నువ్వు ఉన్నావు దేవానికి వందనాలు. ఈ రోజు మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ కృప అయి ఉన్నది. దేవానికి స్తోత్రములు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రం. ఏడారి త్రోవలో నీ నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఏడారి త్రోవలో నీ నడచినా,
అవునయ్య తండ్రి, మా ఎడారి మార్గములో మా కన్నీటిని తుడిచేవాడిగా నువ్వు ఉన్నావు తండ్రి. ఆనాడు హాగరుని ఆదుకొని తండ్రి, అయ్యా నేను ఉన్నాను అనువాడునంటూ తండ్రి నేను కనుపరుచుకున్న వాడివి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, నీ ప్రజలను తండ్రి నెమ్మదితో నింపగలిగిన సమర్థుడు నువ్వు ఒక్కడివే తండ్రి. ఈరోజు నీ వైపు చూస్తున్నాం తండ్రి, మా దేశమంతా చేతులెత్తి నీ వైపు చూస్తున్నాము తండ్రి. మమ్మల్ని ఆదుకోమంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచావు దేవా, నీకు వందనాలు 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 తండ్రి. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. అయ్యా ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా మమ్ము చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా మమ్ము చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించే. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా. అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం.
శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 ఆరాధన. అవునయ్యా, నిన్ను మాత్రమే పూర్ణ మనసుతో ఆరాధిస్తాం తండ్రి. ఇక నిన్ను మాత్రమే పూర్ణ హృదయముతో బలముతో ప్రేమిస్తాం తండ్రి. ఇంతవరకు మనుషుల్ని నమ్మి మోసపోయాము, మనుషుల్ని ప్రేమించి మోసపోయాం తండ్రి. డబ్బు వెనకాల పరిగెత్తి మోసపోయాము తండ్రి. ఈరోజు ఆగిపోయాం తండ్రి, ఎక్కడికి వెళ్ళలేని స్థితి తండ్రి. అయా డబ్బున్న వారితో సహా తండ్రి ప్రతి ఒక్కరూ ఆగిపోవాల్సి వచ్చింది తండ్రి. అయా కానీ నీ ప్రేమ మాత్రమే శాశ్వతం. ఎస్, యువర్ లవ్ ఇస్ అన్కండిషనల్ తండ్రి. అయా ఇదిగో ప్రతి దానికి తండ్రి అతీతమైన నీ ప్రేమను విడిచిపెట్టి తండ్రి ఈ లోక ప్రేమ కోసం, అయా లోకం పైన ప్రేమ కోసం, డబ్బు పైన, అయా ఉద్యోగం పైన, కుటుంబం పైన, పిల్లల పైన, వ్యక్తుల పైన ప్రేమను పొందుకొని తండ్రి, ప్రేమను పెంచుకొని తండ్రి అయా ఈ రోజు తండ్రి మేము మోసపోయి ఆగిపోవాల్సి వచ్చింది తండ్రి. అయా ఈ రోజు తండ్రి అయా ప్రేమించే ప్రేమకర్తమైన నీ వైపే మేము చూస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నీకు స్తోత్రములు తండ్రి. నీ వైపే చూస్తున్నాం. ఇక నీ సన్నిధిలో మేము నివసిస్తాం. మమ్మల్ని నడిపించండి దేవా, నీకు వందనాలు. నిన్ను స్తుతించి ఆనందింతుము, మా చింతలు మరచెదము. నిన్ను స్తుతించి ఆనందింతుము, మా చింతలు మరచెదము. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వెచ్చి ఎందుము. యేసు రాజాని భవనములో రేయి పగలు వెచ్చి ఎందుము. నిన్ను స్తుతించి ఆనందింతుము, మా చింతలు మరచెదము. నిన్ను స్తుతించి ఆనందింతుము, మా చింతలు మరచెదము. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి
యేసయ్య. ఇక మా ఆరాధన అంతా నీకే తండ్రి. మా ఆరాధనకు నువ్వు ఒక్కడివే అర్హుడవు తండ్రి. అక్క ఇక నిన్ను మాత్రమే తండ్రి అయ్యా మొదటి ప్రాధాన్యత ఇచ్చి తండ్రి నిన్ను మాత్రమే ప్రేమిస్తాం తండ్రి. అయా ఈరోజు తండ్రి ఈ లోకం నుండి ప్రత్యేకింపబడిన వారిగా నీ సిలువ రక్తము చేత మమ్మ ఎన్నుకొని ప్రతిష్ఠించుకున్నావు తండ్రి. అయా ఈ ఆరాధన మొత్తం నీకు సమర్పిస్తూ తండ్రి మీరే మా మధ్యన ఉండి మాట్లాడి ప్రార్థింప చేసి తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించమంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నీలో ఉన్న గొప్ప దేవుడు లోకంలో ఉన్నవాని అన్నిటికంటే గొప్ప దేవుడు అనే విషయాన్ని నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. నీలో ఉన్న గొప్ప దేవుడు లోకంలో ఉన్న కరోనా కంటే గొప్ప దేవుడు. నీలో ఉన్న గొప్ప దేవుడు లోకంలో ఉన్న కష్టం కంటే గొప్ప దేవుడు. నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న ప్రతి చీకటి పరిస్థితి కంటే గొప్ప దేవుడు. నీ లోపల ఉన్న దేవుడు బయట ఉన్న ప్రతి శోధన కంటే గొప్ప దేవుడు. నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న ప్రతి చీకటి అంధకార శక్తి కన్నా గొప్ప దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే మనలో ఉన్న గొప్ప దేవుణ్ణి మర్చిపోయి, మనలో ఉన్న బలవంతుణ్ణి మర్చిపోయి, మనలో ఉండి కష్టాన్ని తొలగించే దేవుణ్ణి మర్చిపోయి, మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను చూచి మనం పిరికి వారిగా ఓటమి పాలవుతూ ఉంటాం. నేను అంటాను, ఈరోజు లోకంలో ఉన్న వాటిని చూసి భయపడొద్దు, లోకంలో ఉన్న వాటిని చూసి బెదిరిపోవద్దు, లోకంలో ఉన్న వాటిని చూసి వెనుకడుగు వెయ్యొద్దు, లోకంలో ఉన్న వాటిని చూసి కృంగిపోవద్దు, చచ్చిపోవద్దు. నీ లోపల ఉన్న దేవుణ్ణి చూసి ధైర్యంగా విజయం పొందాలని ఆశపడుతున్నాను. ఈరోజు నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ తండ్రి నీతో మాట్లాడుతున్న మాటలు. ఎస్, ఒంటరితనంగా ఉన్నావేమో, ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావేమో, ఫైనాన్షియల్ ప్రాబ్లంతో బాధపడుతున్నావేమో, నీ కష్టాన్ని నీ నష్టాన్ని నుంచి నేను బయటికి తీసుకొచ్చే వాళ్ళు లేరు అనుకుని కృంగిపోతున్నావేమో. కానీ ఈరోజు నేనున్నానంటూ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను నిలబెట్టబోతున్నానంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శృంగారం అనే దేవాలయం ముందు పుట్టుకతో కుంటివాడుగా ఉన్న వ్యక్తి అడుక్కుంటున్నాడంట. ఎన్ని సంవత్సరాలుగా? 40 సంవత్సరాలుగా తను డిప్రెషన్లో ఉన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు మనకు 10 రోజులు బాగోపోతే, లేకపోతే మనకు ఒక 1 రోజులు బాగోపోతే మనం చాలా బాధపడిపోతుంటాం. అయ్యో మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరే, ఎలా ఉన్నావు, తిన్నావా లేవని పలకరించే వాళ్ళు లేరే, కనీసం నాకు సహాయం చేసేవాళ్ళు లేరే, ఈ మనుషులేంటి, బంధువులేంటి, ఏంటి అనేసి నన్ను కనీసం ఉన్నాయా లేదా ఇచ్చేవాళ్ళు లేరే అంటే చాలా ఆందోళన పడిపోయి, చాలా కష్టంలోకి, కృంగుదలకి వెళ్ళిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఉన్న వ్యక్తి 40 సంవత్సరాలుగా అదే దేవాలయం దగ్గర నుండి అడుక్కుంటున్నాడు. తనను ఆదుకునే వ్యక్తి లేక, తనను నిలబెట్టే వ్యక్తి లేక, తనను నడిపించే వ్యక్తి లేక ఎంత బాధపడిపోయి ఉంటాడండి. ఇదిగో అలాంటి వ్యక్తిని దేవుడు లేపగలిగాడు, అలాంటి వ్యక్తిని దేవుడు నిలబెట్టగలిగాడు. అక్కడ పేతురు, యోహాన్ అంటున్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు గాని మాలో ఉన్న నామాన్ని బట్టి ప్రకటిస్తున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లెగండి అని పలకగానే దిగ్గున లేచి నిలచి నడువసాగాడంట. మళ్ళీ చెప్తున్నాను, దిగ్గున లేచి నిలచి నడువసాగాడంట. ఈరోజు నీలో ఉన్న దేవుడు కూడా నిన్ను లేపడానికి సమర్థవంతుడు. నీలో ఉన్న దేవుడు నిన్ను నిలబెట్టడానికి సమర్థవంతుడు. నీలో ఉన్న దేవుడు నిన్ను నడిపించడానికి సమర్థవంతుడు. నువ్వు ఒంటరి అయినప్పటికీ, నిన్ను పట్టించుకునే వాళ్ళు లేనప్పటికీ, నువ్వు ఎంత డిప్రెషన్ లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు, దేవుడు నిన్ను ఆగిపోనివ్వడు. ఈ వాగ్దానాన్ని దేవుడు నీతో ప్రవచన పూర్వకంగా మాట్లాడుతున్న మాటలు. మనం 40 సంవత్సరాల నుంచి కనీసం తనని పట్టించుకునే వాళ్ళు ఉండకపోయి ఉండొచ్చు. ప్రతి విషయానికి ఎదుటివారి పైన ఎదుటివారి పైన డిపెండ్ అయిన స్థితిలో, ఆధారపడిన తినాలి అంటే ఎదుటివారి పైన డిపెండ్ అవ్వాలి, వెళ్ళాలి అంటే ఎదుటివారి పైన డిపెండ్ అవ్వాలి అంటే ఎక్కడా కూడా తనకి అవకాశం లేని ఆధారపూరితమైన స్థితిలో ఉన్నాడు ఆ కుంటివాడు.
కానీ ఆ కుంటివాడిని దేవుడు చూడగలిగాడు. ఆ కుంటివాడి జీవితంలో దేవుడు కార్యం చేశాడు. ఈరోజు అదే దేవుడు నిన్ను చూస్తున్నాడు. అదే దేవుడు నిన్ను కూడా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యో సిస్టర్ గారు, ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు ఆదుకోలేదండి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నామండి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎంతో కన్నీటితో ఉన్నామండి, కష్టంతో ఉన్నామండి, ప్రార్థన చేశామండి, కానీ మా వల్ల కాలేదు. ఈ రోజు ఎలా అండి దేవుడు మమ్మల్ని నిలబెడతాడు, నడిపిస్తారని మీరు చెప్తున్నారు అంటే, ఎస్, దేవుడు తాను ఉన్నాడు అని నిరూపించుకునే సమయం వచ్చింది. దేవుడు తాను ఉన్నాడు, పని చేయబోతున్నాడు అని నీలోంచి మాట్లాడే దినాలు రాబోతున్నాయి. ఎస్, తాను ఉన్నాడు, గొప్పవాడు అనేసి నీ జీవితం ద్వారా దేవుడు లోకానికి తను తాను చూపించుకునే రోజులు రాబోతుంది. ఎస్, వి ఆర్ ఇన్ ఎండ్ డేస్. మన అంత్య దినాల్లో ఉన్నాము. ఈ అంత్య దినాల్లో దేవుడు నీ ద్వారా ప్రపంచానికి సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ ద్వారా ప్రపంచానికి సాక్ష్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ ద్వారా ప్రపంచం ఎదుట తన వెలుగును, తన మహిమను కనుపరుచుకోవాలని ఆశపడుతున్నాడు. నీ యోగ్యత దేవుడికి అవసరం లేదు, నీ అర్హత దేవుడికి అవసరం లేదు, కనీసం నీకు మాట్లాడడం చేత కాకపోయినా పర్వాలేదు, కానీ దేవుడిని నిన్ను నిలబెట్టుకొని మాట్లాడింపజేయాలని ఆశపడుతున్నాడు. ఆ కుంటివాడు లెగిచి నిలిచి నడిచిన తర్వాత అంట దేవాలయంలోకి వెళ్ళి ఆ మంటపంలో నించున్నప్పుడంట అక్కడున్న జనం అందరూ చూసి ఆశ్చర్యపోయారంటే, ఏంటిది, వీడు అక్కడ రోజు మనల్ని అడుక్కునేవాడే కదా, కుంటివాడే కదా, వీడెలా నడగలుగుతున్నారంటే అప్పుడు పేతురు, యోహాను చెప్తున్నారు, మేము చేసిన కార్యం కాదు ఇది, నజరేయుడైన యేసయ్య చేసిన కార్యం అనేసి. అప్పుడు ఇంచుమించు 5,000 మంది రక్షణ పొందటం జరిగింది. ఎస్, ఈ రోజు దేవుడు కుంటివాడినైన నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఎస్, నువ్వు ఆగిపోయావేమో, నువ్వు నలిగిపోయావేమో, నువ్వు అవమానంతో, నిందతో నువ్వు కుంటివాడిగా మార్చబడ్డావేమో, నడవలేని స్థితిలో ఒకరి మీద ఆధారపడుతున్న జీవితాన్ని జీవిస్తున్నావేమో, కానీ ఈ రోజు నుంచి దేవుడు నిన్ను పరిగెత్తింపజేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకండి ఇన్ని మాటలు చెప్తున్నాడు దేవుడు ఈ రోజే ప్రత్యేకంగా అనేసి అంటే, ఎందుకు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. రెండోది, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎస్, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగినాడు. ఏంటండి ఆ ప్రణాళిక అంటే, మన యెహోషువ గ్రంథంలో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి నేను కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులను హిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 5వ వచనం చదువుతున్నాను. మరి యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసము ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకును అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందు నడిచెను. రేపు మీ మధ్య యెహోవా అద్భుత కార్యములను చేయబోతున్నాడు అనేసి యెహోషువ ప్రజలకు తెలియచేస్తున్నాడు. యెహోషువకి ఎలా తెలుసు? దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. యెహోషువకి వాగ్దానం చేయడానికి గల కారణం ఏంటి అనేసి అంటే, ముందు యెహోషువ మొదటి అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి చాలా భయపడుతూ ఉంటాడు, చాలా దిగులు పడుతూ ఉంటాడు, చాలా ఆందోళన చెందుతూ ఉంటాడు. అయ్యో, మోషేని చాలా హింసించారే ఈ ప్రజలు, మోషేనే అదేంటి ఎంతో మాట వినకుండా విసిగించారే, ఇప్పుడు నేను మోషే ప్లేస్ లో నిలబడితే ఈ ప్రజలు నా మాట ఎట్లా వింటారు అనేసి యెహోషువ భయపడినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ భయపడకము, జడియకుము, దిగులు పడకము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉన్నాను, నువ్వు బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుషుడు నిలువజాలడు అనేసి యెహోషువకు వాగ్దానం చేయడం జరిగింది. మోషేకి ఎదురు తిరిగారేమో, మోషే పైన సనిగారేమో, మోషే పైన వ్యతిరేకించారేమో, గాని నువ్వు నిలబడిన తర్వాత, నేను నీకు చెప్తున్నాను కదా, నా మాటను బట్టి నువ్వు నిలబడిన తర్వాత ఏ మనుషుడు కూడా నీ ముందు నేను నిలబడనివ్వను అంటూ దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు దేవుడు నీతో కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అనేసి అంటే, నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు, నువ్వు దేవుని కోసం ప్రార్థించటానికి నువ్వు పూనుకొనినప్పుడు, నువ్వు దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చటానికి ప్రజలను వాగ్దానము
దేశానికి నడిపించడానికి నువ్వు పూనుకొనినట్లయితే నీ ముందు ఏ సమస్య కూడా నిలబడదు, నీ ముందు ఏ తెగులు కూడా నిలబడదు, నీ ముందు ఏ పర్వతం కూడా నిలబడదు. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం. మనం ఏం చేస్తున్నామంటే నేను 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 నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం నా చదువు నా ఉద్యోగం నా వ్యాపారం అని నేను నేను బ్రతుకుతున్నాం కాబట్టి మన జీవితాలు ఇంకా అక్కడే ఆగిపోయాయి. కానీ యెహోషువ నేను అనుకోలేదు. యెహోషువ దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం దేశం కోసం నిలబడ్డాడు. యెహోషువ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం అదేంటి ప్రజల్ని నడిపించడం జరిగింది. యెహోషువ దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం కోసం యుద్ధ భూమిలో యుద్ధ రంగంలో నిలబడ్డాడు. యెహోషువ దేశం కోసం ప్రజల కోసం దేవుడి కోసం నిలబడ్డాడు, తన కోసం నిలబడలేదు. ఈ రోజు నువ్వు కూడా నీ దేశ రక్షణ గురించి, నీ దేశ స్వస్థత గురించి, నీ దేశ విడుదల గురించి, నీ చుట్టూ ఉన్న అన్య జనాంగ సమాజం యొక్క గురించి బాగు కోసం నువ్వు నిలబడినట్లయితే, నువ్వు ప్రార్థన చేసినట్లయితే, వారి గురించి నువ్వు విజ్ఞాపన చేసినట్లయితే నిన్ను కూడా దేవుడు గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. ఇదే యెహోషువ 3వ అధ్యాయంలో 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉన్నానని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాను. ఎవరు? ఈ ఇశ్రాయేల్ ప్రజలందరి ముందు నువ్వు అప్పుడు వరకు, ఇంతకు ముందు వరకు మోషే చేతి మీద నీళ్లు పోసే యెహోషువగా ఉన్నావు, మోషే వెనకాల కర్ర మోసే యెహోషువగా ఉన్నావు, మోషే వెనకాల నించునే యెహోషువగా ఉన్నావు. కానీ ఇప్పుడు నా మాట బట్టి నువ్వు ప్రజల గురించి విజ్ఞాపన చేస్తున్నావు కాబట్టి, ప్రజల నిబంధన దేశానికి నడిపించడం కోసం నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, ప్రజలను నడిపించడం కోసం నువ్వు యుద్ధం చేస్తున్నావు కాబట్టి, అదే ప్రజల ముందు నేను నిన్ను గొప్ప చేయబోతున్నానంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అల్టిమేట్ గా నేను ఏం మాట్లాడాలని ఆశపడుతున్నానంటే, ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే దేశం గురించి విజ్ఞాపన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే ఈ తెగులు పోవాలి అంటూ ఇతరుల బాధ్యతను నీ భుజాల మీద ఎత్తుకొని ప్రభువా కరుణించి అని నువ్వు అంగలార్చడం మొదలు పెడతావో, దేవుడు నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాడు. ఎస్, మనం బైబిల్లో చాలా గొప్ప వ్యక్తులను చూసాం. ఈ గొప్ప వ్యక్తులందరూ కూడా, ఈ ప్రవక్తలందరూ కూడా, ఈ యాజకులందరూ కూడా, ఈ సేవకులందరూ కూడా గొప్పవారిగా చరిత్రలో మిగిలిపోవడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళు తమ గురించి చూసుకోలేదు, వాళ్ళ కుటుంబం గురించి చూసుకోలేదు, వారి సొంత పనుల గురించి చూసుకోలేదు. దేవుడు చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబడ్డారు, దేవుడు చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకున్నారు. దేవుడి యొక్క బాధ్యతను వారు తీసుకొని ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా నిలబడ్డారు. ప్రజల్ని దేవుడి దగ్గరకు చేర్చగలిగారు, ప్రజలకి దేవుణ్ణి చూపించగలిగారు, ప్రజలకు దేవుడు స్వరాన్ని వినిపించగలిగారు. ఎస్, ఈరోజు మన చుట్టూ ప్రపంచం అంతా కూడా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉందండి. నీ పక్కింటి వారు కూడా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు, నీ ఎదురింటి వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. కానీ నువ్వు కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే సమాధానం ఇవ్వగలిగిన తండ్రి నీలో ఉన్నాడు గనుక, ఈయన ప్రతి దానికి సమాధానాన్ని ఇవ్వగలడు గనుక, ఈయన దగ్గర సమాధానం లేని ప్రశ్న అంటూ లేదు. అలాంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు గనుక అలాంటి దేవుడి స్వరాన్ని విను. అలాంటి దేవుడి స్వరాన్ని విని ఈ కన్ఫ్యూజన్ లో ఉన్న ప్రజలందరికీ కూడా నువ్వు జవాబుని ఇవ్వగలగాలి. ఎంతో మంది మరణ పడకల మీద ఉన్నారు, ఎంతో మంది భయముతో కృంగిపోతున్నారు, ఎంతో మంది సమస్యలతో నలిగిపోతున్నారు. అలాంటి వారందరికీ నువ్వు జవాబు అవ్వగలగాలి, అలాంటి వారికి నువ్వు ధైర్యం అవ్వగలగాలి, అలాంటి వారందరికీ నువ్వు కౌన్సిల్ చేయగలగాలి, అలాంటి వారందరి గురించి నువ్వు ప్రార్థన చేయగలగాలి. అమ్మో, అంత ధైర్యం మాకెక్కడదండి, అంత అధికారం మాకెక్కడదండి. యెహోషువకి ఏమైనా 2 చేతులు 2 కాళ్ళు ఎగస్ట్రా ఉన్నాయనుకుంటారా? లేవు. సేమ్ నీలాంటి నాలాంటి మనుషుడు మాత్రం. ఇంకోటి చెప్పనా, యెహోషువ కంటే మనమే గొప్పవారు. ఎందుకు అంటే యెహోషువ పైన యేసుక్రీస్తు రక్తము లేదు. ఇంకొకటి చెప్పనా, యెహోషువ పైన పరిశుద్ధాత్మ తండ్రి అప్పుడప్పుడు మాత్రమే వచ్చి వెళ్ళింది. కానీ మన పైన 24/7 24 గంటలు 7 రోజులు 365 రోజులు కూడా నీ పైన నా పైన నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ తండ్రి అంటే నథింగ్ బట్ యేసుక్రీస్తు అని యెహోవా దేవుడు. ఆ ముగ్గురు ఏకమై ఉన్నారు. ఆ ముగ్గురులో ఉన్న త్రిత్వమైన పరిశుద్ధాత్మ తండ్రి నీలో నాలో జీవిస్తున్నాడు. ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే జలముల పైన పరిశుద్ధాత్మ తండ్రి అల్లాడుచున్నాడంట. అదేంటి, తండ్రి ఆకాశం కలుగును గాక భూమి కలుగును గాక అని పలకగానే పరిశుద్ధాత్మ తండ్రి వెళ్ళి ఆకాశాన్ని కలుగ చేశాడు, భూమిని కలుగ చేశాడు. అంటే దేవుడు పలికినప్పుడు నిరాకారంగాను శూన్యంగా ఉన్న ఈ భూమి పైన దేవుడు వాక్ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి క్రియేట్ చేయగలిగాడు, సృష్టించగలిగాడు. అంత గొప్ప సృష్టికర్తను మనం లోపల పెట్టుకొని మనం బయట అన్ని చూస్తూ ఉంటాం. బయట జవాబు దొరుకుతుందామని వెతుకుతుంటాం. అరుగుల పైన కూర్చొని ఫోన్ లో మాట్లాడుకుంటాం. ఇది సమస్య అండి, ఇదండి బాధండి, మాకెక్కడ కరోనా వచ్చేస్తుందేమని మేము భయపడుతున్నామండి అని మనుషుల దగ్గర మనం మన బాధను మనకున్న కష్టాలన్నీ గంటలు గంటలు చెప్పుకుంటూ ఉంటాను. నేను అంటాను అక్కడ గంటలు గంటలు మాట్లాడితే ఏమి జరగదు. కానీ దేవుడి దగ్గర నువ్వు మోకాళ్ళు వేసినప్పుడు, దేవుని దగ్గర నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టినప్పుడు, నువ్వు విజ్ఞాపన చేయడం మొదలు పెట్టినప్పుడు పరిస్థితులు మారుతాయి. దేవుడు పరిస్థితిని చక్కబెడతాడు. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయటం మొదలు పెడతాడు. ఇదే యెహోషువను మన 4వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అబ్బా గొప్ప గొప్ప మాటలు ఉంటాయి. 5వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నానండి. యెహోషువ గ్రంథం. వారు దాటుచుండగా ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమట దిక్కునున్న అమోరీల రాజులందరూ సముద్రమునున్న కనానీల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలుల భయము చేత వారికి ధైర్యము లేక పోయాను. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలంట మందసాన్ని పట్టుకొని యోర్దాను నదిలోనికి దిగినప్పుడు యోర్దాను నది 2 పాయలైనప్పుడు చుట్టూ ఉన్న దేశానికంట, చుట్టూ ఉన్న రాజులకంట, చుట్టూ ఉన్న సైన్యానికంట భయమేసి గుండెలు జారిపోయాయంట. ఏంటి? ఎప్పుడు ప్రవహించే యోర్దాను నది ఈ ప్రజలు అడుగు పెట్టినప్పుడు, ఈ మందసం అడుగు పెట్టినప్పుడు ఆగిపోయిందేంటి అంటే వీళ్ళను నడిపిస్తున్న దేవుడు గొప్పవాడు. వీళ్ళను నడిపిస్తున్న దేవుడు అద్భుతాలు చేయటానికి సమర్థవంతుడు. వీళ్ళను నడిపిస్తున్న దేవుడు వీళ్ళను ఓడిపోనివ్వడు. వీళ్ళను నడిపిస్తున్న దేవుడు వీళ్ళను ఒంటరిగా విడిచిపెట్టలేదు. వీళ్ళు దాటుచుంటేనంట హిత్తీయులు, హవ్వీలు, యెబూసీయులు, ఈ చుట్టూ ఉన్న యోర్దాను చుట్టూ ఉన్న పడమట దిక్కున్న అమోరీల రాజులు వీళ్ళందరూ గుండెలు జారిపోయాయంట. వాళ్ళు లక్షల లక్షలుగా ఉన్నారు దేశస్తులు, కానీ ఇక్కడ ఒక గుంపు మాత్రమే ఉంది. 6 లక్షల కాల్బలం అని రాయబడింది. ఈ చిన్న గుంపును చూసి లక్షలాది మంది గుండెలు జారిపోతున్నాయంట. ఎందుకు? వారి మధ్యన దేవుడు ఉన్నాడు. ఈ రోజు ఇంగ్లీష్ లో రాయబడి ఉంది, దేర్ హార్ట్స్ వర్ మెల్టెడ్, కరిగిపోయిందంట. అంటే ధైర్యం లేకపోయిందంట వారికి. ఈ రోజు అదే దేవుడు నీలో నివసిస్తున్నాడు. అదే దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు. అదే దేవుడు నిన్ను కూడా ప్రతి సమస్యను దాటించడానికి సమర్థవంతుడుగా ఉన్నాడు. అదే దేవుడు నిన్ను కూడా గెలిపించడానికి ఇష్టపడుతున్నాడు. అదే దేవుడు నిన్ను కూడా ఓడిపోనివ్వకుండా నడిపించటానికి నీ మధ్యన ఉన్నాడు. నీ శత్రువుకి భయం కలిగించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎస్, నువ్వు ఎప్పుడైతే ప్రార్థించటం మొదలు పెడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుడిని నమ్మటం మొదలు పెడతావో, ఎప్పుడైతే దేవుడి మీద మాత్రమే ఆధారపడతావో నీ శత్రువు గుండె జారిపోతుంది, నీ శత్రువు గుండె చెదిరిపోతుంది, నీ శత్రువుని ఎదుర్కోవటానికి భయపడతాడు. ఎస్, మనందరం యుద్ధ రంగాల్లో ఉన్నాం. ఎస్, వీఆర్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్. ఈ యుద్ధ రంగంలో ఓడిపోవడానికి ఆ దేవుడిని పిలిచింది. ఈ యుద్ధ రంగంలో ఆగిపోవటానికి ఆ దేవుడు నిన్ను పిలిచింది. దేవుడికి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధము పేరే ప్రార్థన, విజ్ఞాపన. నువ్వు ఆయుధాన్ని పట్టుకొని నిలబడ్డావనుకో, నీ పక్షాన దేవుడు నిన్ను గెలిపించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దావీదు ఒక బుడ్డోడుగా ఉన్నప్పుడు అంటున్నాడు, యుద్ధం యెహోవాది అని గులకరాలు పట్టుకొని నిలబడ్డాడండి. యుద్ధ భూమిలో గొప్పతనం గులకరాయిది కాదు, గొప్పతనం తనలో ఉన్న దేవుడిది. ఈ రోజు గొప్పతనం నీది కాదు, నీలో ఉన్న దేవుడిది. నువ్వు కూడా యుద్ధం నా దేవునిది అని నువ్వు ప్రార్థించటం మొదలు పెడితే, యుద్ధం నా దేవుడిది అని నువ్వు విజ్ఞాపన చేయటం మొదలు పెడితే, దేవుడు నిన్ను కూడా గెలిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. మనమందరం ఏం చేస్తున్నామంటే మన చేతిలో ఉన్న ఆయుధాన్ని మరచిపోయి
మన చేతిలో ఉన్న ఆయుధాన్ని పక్కన పెట్టి వెళ్ళి యుద్ధ భూమిలో మనం నించుంటున్నాం. ఆయుధం లేనప్పుడు తప్పకుండా ఎవడైనా ఓడిపోవాల్సిందే. ఈరోజు నువ్వు నీ ఆయుధాన్ని మర్చిపోయావు, విడిచిపెట్టావు. ఈ రోజు నుంచి ఆ ఆయుధాన్ని మళ్ళీ నీ చేతిలోనికి తీసుకురా. అదే ప్రార్థన అనే ఆయుధం. ఆ ఆయుధాన్ని నీ జీవితంలోనికి తీసుకురా. నువ్వు ఓడిపోనివ్వకుండా దేవుడిని గెలిపించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సమర్థవంతుడు. ఆయన నిన్ను అంచెలంచెలుగా ఎదిగించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకొన్ని వచనాలు మనం చూద్దామండి. 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఏమంటున్నాడు? యెరికో ప్రజలంట ఈ చిన్న గుంపును చూసి భయపడి ద్వారాలు మూసేసుకున్నారంట, గేట్లు మూసేసుకున్నారంట. ఎవడు లోపల నుంచి బయటకు వస్తా లేదంట, లోపలికి ఎవడు రాకుండా వేసేసుకున్నారంట. ఎందుకు? ఇక్కడ ప్రార్థించే గుంపు ఉంది గనక, ప్రార్థించే యెహోషువ ఉన్నాడు గనక, ప్రార్థించే ప్రార్థనలు వినే దేవుడు ఉన్నాడు గనక వాళ్ళందరూ భయపడ్డారు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థించినట్లయితే నీ చుట్టూ ఉన్న గోడలు అంటే శత్రువు నిన్ను చూసి భయపడతాడు కానీ నిన్ను ఎదుర్కోవటానికి, సవాల్ చేయటానికి ముందుకు రాలేడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ యెరికోను రాజును శూరులను పట్టణాన్ని రేపు నేను మీ చేతికి అప్పగించుచున్నాను అంటూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎస్, దేవుడు ఈ రోజు నీకు కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఏదైతే స్వాస్యంగా కావాలనుకుంటున్నావో, ఏ సమాధానాన్ని కావాలనుకుంటున్నావో, ఏ పరిచర్యను కావాలనుకుంటున్నావో, ఏ సంఘాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నావో, లేకపోతే దేన్ని స్వాధీనపరుచుకోవాలని నువ్వు ఆశపడుతున్నావో దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎస్, ఇట్స్ అన్ కన్ఫర్మ్, ఇట్స్ అన్ ప్రొఫెటికల్ వర్డ్. ఎప్పుడు? నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నప్పుడు. ఈరోజు ఆ ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే శత్రువుని ఓడింపజేసి, శత్రువుని నశింపజేసి, శత్రువుని నీ పాదముల కింద నీ ద్వారా దేవుడు చితక ద్రొక్కి పట్టణాన్నంతటిని కూడా దేవుడు నీకు స్వాధీనంగా ఇవ్వబోతున్నాడు. నువ్వేదైతే ఆశీర్వాదం కావాలని ఆశపడుతున్నావో అదంతటిని కూడా దేవుడు నీకు ఇవ్వటానికి సమర్థవంతుడు, గొప్ప దేవుడు అయి ఉన్నాడు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 1 నుంచి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను చూడండి. మరి యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులై వారందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయిని, రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు యెరికోని దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకు చేసేదవు. అయితే ఏమని చెప్తున్నాడు? నువ్వు ఇప్పుడు హాయి మీదకి వెళ్ళు. యెరికోని నేను ఎట్లాగైతే అప్పగించానో, యెరికో పట్టణాన్ని ఎట్లాగైతే నీకు స్వాధీనంగా ఇచ్చానో అట్లాగే నేను హాయిని కూడా ఇవ్వబోతున్నాను. అంటే ప్రతిరోజు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కానీ ఓటమి లేదు. ప్రతిరోజు శత్రువుని ఎదుర్కొంటున్నారు కానీ ఓడిపోవట్లేదు. దానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తియే యెహోషువ. ఈరోజు నువ్వు ప్రార్థన చేసే యెహోషువగా ఉన్నట్లయితే దేవుడు ప్రతి యుద్ధంలో నీకు శక్తి కాబోతున్నాడు. ప్రతి యుద్ధంలో నీతో నిలబడబోతున్నాడు. ప్రతి యుద్ధంలో నీ ఆయుధం అవ్వబోతున్నాడు. ప్రతి యుద్ధంలో దేవుడు శత్రువుని తారుమారు చేయబోతున్నాడు. కొన్ని చోట్ల చూస్తే యుద్ధాలు చాలా విచిత్రంగా జరిగాయండి. ఏంటి అంటే వాళ్లకు వాళ్ళే చంపుకోవడం జరిగింది, వాళ్లకు వాళ్ళే జడిసిపోవడం జరిగింది, వాళ్లకు వాళ్ళే పరిగెత్తడం జరిగింది. దానికి గల కారణం ఏంటి అంటే వాళ్లతో యుద్ధం చేస్తుంది మనుషులు కాదు, వాళ్లతో యుద్ధం చేస్తుంది నా దేవుడు. అప్పుడు వాళ్ళని రక్షించిన దేవుడు, అప్పుడు వాళ్ళకి స్వాస్యాన్ని ఇచ్చిన దేవుడు ఈ రోజు నిన్ను కూడా రక్షించటానికి, నీకు కూడా స్వాస్యాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రజలకి దేవుడికి మధ్య యెహోషువ నిలబడి ప్రతి సమాచారాన్ని దేవుడికి తెలియచేస్తూ, ప్రతి
ప్రతి సమాధానాన్ని దేవుడి దగ్గర నుంచి ప్రజలకు అందిస్తూ ఒక మధ్యవర్తిగా నిలబడ్డాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఒక మధ్యవర్తిగా పిలుస్తున్నాడు, నిన్ను కూడా ఒక యెహోషువగా పిలుస్తున్నాడు. నాకు ఇంకొక ఇష్టమైన వాక్యం ఇక్కడ ఉందండి. నిజంగా ఈ చదివినప్పుడల్లా నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను, చాలా బలం పొందుకుంటూ ఉంటాను. ఏంటి అంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియాలో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఏంటంట యెహోషువ ఏం ప్రార్థన చేశాడంట? సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాను లోయలో ఆగిపోమనేసి ప్రార్థన చేశాడంట. ఎందుకు? యెహోషువ ఇంకా యుద్ధం పూర్తి కాలేదు, ఎట్లాగైనా యుద్ధం పూర్తయి జనులందరినీ నశింపజేసేంత వరకు ఈ యుద్ధం ఆగిపోకూడదు అనేసి యెహోషువ నిర్ణయించుకున్నాడు. అసలు యెహోషువకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడిని చంద్రుడిని ఆగిపోమంటానికి? అంత రిస్క్ ఛాలెంజ్ ప్రార్థన ఎందుకు చేశాడు? ఎలా చేయగలిగాడు? దానికి గల కారణం ఏంటి అంటే తనకి దేవుడికి ఉన్న సంభాషణ, తనకి దేవుడికి మధ్య ఉన్న రిలేషన్షిప్. ఏంటి అంటే ప్రార్థన ద్వారానే తన రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యింది. ప్రార్థన ద్వారానే తన జీవితము, తన ఆత్మీయ జీవితం బలం పొందుకుంది. తనకు ఒక స్థిర నిశ్చయత వచ్చింది. ప్రార్థన చేస్తే నా దేవుడు చెయ్యలేనిదంటూ ఏదీ లేదు, ప్రార్థన చేస్తే నా దేవుడు సృష్టిని కూడా ఆపగలడు అనే విషయం యెహోషువ అర్థం చేసుకున్నాడు. కాబట్టి యెహోషువ ప్రవచన పూర్వకంగా ప్రొఫెటిక్ ప్రేయర్ చేస్తున్నాడు. ఏంటి? సూర్యుడిని ఆగిపోమంటున్నాడు, చంద్రుడిని ఆగిపోమంటున్నాడు. మనం ముందు మాటల్లో చూస్తే దేవుడేం చెప్పలేదు. యెహోషువ సాయంకాలం అయిపోతుంది, సూర్యుడు అస్తమించేస్తాడు, చంద్రుడు వచ్చేస్తాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే యుద్ధ భూమిలో సూర్యుడిని చంద్రుడిని ఆగిపోమని ప్రార్థన చేయి యెహోషువ అని దేవుడేం చెప్పడు. కానీ యెహోషువ అక్కడ డెసిషన్ తీసుకొని ప్రార్థన చేస్తాడు. ఎవరి కోసం? దేశాన్ని రక్షించటం కోసం. ఎవరి కోసం? దేశాన్ని వాగ్దానం చేసిన పట్టణంలోకి తీసుకెళ్ళడం కోసం. ఎవరి కోసం? ఈ ప్రజలందరినీ కూడా దేవుడికి దగ్గరగా తీసుకెళ్ళడం కోసం. ఎస్, ఎప్పుడైతే మనం ప్రజల గురించి ప్రార్థన చేస్తామో, ప్రజలందరి రక్షణ గురించి ప్రార్థన చేస్తామో, ప్రజలందరి విడుదల గురించి ప్రార్థన చేస్తామో, అది ఎంత ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అయినా కానీ దేవుడు నా ప్రార్థన వింటాడు. అది సృష్టికి అతీతమైనదిగా అయినప్పటికీ కూడా దేవుడు అది చేయగలుగుతాడు. నిజంగా సూర్యుని చంద్రుని ఆపడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సృష్టి దేవుడి మాట మాత్రమే వింటుంది. కానీ ఇప్పుడు ఎవరి మాట విన్నది? యెహోషువ మాట విన్నది. ఎందుకు? యెహోషువ ప్రార్థించే సేవకుడు, యెహోషువ ప్రార్థించే సైనికుడు, యెహోషువ ప్రార్థించే యోధుడు, యెహోషువ ప్రార్థించే వీరుడు, యెహోషువ ప్రార్థించి తన ప్రజల్ని నడిపించబోతున్నాడు. యెహోషువ ప్రార్థించి దేవుడికి దగ్గరయ్యాడు. యెహోషువ ప్రార్థించి ప్రజలందరినీ ఆత్మీయంగా నడిపిస్తున్నాడు. యెహోషువ ప్రార్థించి ప్రజలందరినీ కూడా దేవుడికి దగ్గరగా చేస్తున్నాడు. ఈరోజు అంటున్నాను, ప్రార్థించే వ్యక్తి ప్రపంచాన్ని శాసించగలడు. మన ప్రైమ్ మినిస్టర్ గారి పోస్ట్ అయితే 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకొకసారి మళ్ళీ ఎలక్షన్ లో గెలిస్తే ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది. ఏ నాయకుడైనా అంతే. ఏ గొప్ప వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవచ్చు, లేకపోతే ఐపీఎస్, ఎవరైనా కానీ వాళ్ళ అధికారం కొంతవరకే. కానీ అలాంటి అధికారంలో ఉన్న వాళ్ళు మాటలు కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. అలాంటి అధికారంలో ఉన్న వాళ్ళు జీవో పాస్ చేసినవి కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. కానీ ప్రార్థించే వ్యక్తి చేసిన ప్రార్థన మాత్రం ఎన్నడూ ఫెయిల్ అయిపోదు. ప్రార్థించే వ్యక్తి ఇంట్లో ఉండి ప్రార్థన ఏది చేస్తాడో ప్రపంచంలో అది జరుగుతుంది. ప్రార్థించే వ్యక్తి మోకాళ్ళేసి ఇంట్లో ఉండి దేశం గురించి ఏది విజ్ఞాపన చేస్తాడో దేశంలో అది జరుగుతుంది. ఈ రోజు ఇంట్లో ఉండి ప్రార్థించి ప్రపంచాన్ని శాసించే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎస్, అక్కడ మన అపోస్తుల కార్యంలో చూసినట్లయితే కొందరు వ్యక్తులు అంటారు, ప్రపంచాన్ని తలకిందులు చేసిన వాళ్ళు ఎక్కడికి కూడా వచ్చారా అనేసి పౌలు శీలల గురించి మాట్లాడతారు. ఎవరండి వాళ్ళు?
ప్రార్థించే సేవకులండి. ఈరోజు దేవుడు నిన్ను కూడా అలాగే పిలుస్తున్నాడు. ఈరోజు నా దగ్గర అది లేదు ఇది లేదని ఏ విషయం గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రార్థించే వ్యక్తిగా నిలబడు, ప్రకృతి నీ మాట వింటుంది. ప్రార్థించే వ్యక్తిగా నిలబడు, తెగులు ఆగిపోతుంది. ప్రార్థించే వ్యక్తిగా నిలబడు, కరోనా ఆగిపోతుంది. ప్రార్థించే వ్యక్తిగా నిలబడు, ప్రతి ఆర్థిక పరిస్థితి కూడా సమకూర్చబడుతుంది. ప్రార్థించే వ్యక్తిగా నిలబడు, సంఘం పరిస్థితులు మార్చబడితే. ప్రార్థించే వ్యక్తిగా నిలబడు, ఎలాంటి అడ్డు గోడలు, ఎరుకో లాంటి గోడలు చుట్టూ ఉన్నాయేమో, నీ స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోకుండా అడ్డంగా ఉన్నాయేమో, నీ ఆశీర్వాదాన్ని పొందుకోకుండా అడ్డంగా ఉన్నాయేమో, నీ కుటుంబము నీ పిల్లలు ఎదగకుండా అడ్డంగా ఉన్నాయేమో, లేకపోతే నీ పిల్లలు నాశనం చేయడానికి దుష్టుడు అడ్డంగా గోడలు కట్టేశాడేమో. కానీ ప్రార్థన ద్వారా నువ్వు అలాంటి గోడల్ని కూలగొట్టగలవు. ప్రార్థన ద్వారా నువ్వు అలాంటి గోడల్ని కూలగొట్టగలవు. అలాంటి అవకాశాన్ని దేవుడు ఈరోజు నీకు ఇచ్చాడండి. ఎస్, అలాంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ యొక్క యుద్ధాన్ని, ఈ యొక్క ఆయుధాన్ని నువ్వు మర్చిపోవద్దు, విడిచిపెట్టద్దు. నీ ఒక్క మాట చెప్పేసి నేను నా వాక్యాన్ని ముగించి మనం ప్రార్థన విజ్ఞాపనలోకి వెళ్దాం. మనము యుద్ధ రంగంలో నిలబడిన యోధులం లాంటి వాళ్ళం, సోల్జర్స్ లాంటి వాళ్ళము. మనము యుద్ధంలో నిలబడినప్పుడు అయ్యో నేను, నా కుటుంబం, నా పిల్లలు, అయ్యయ్యో సమస్య, బాధ, గీద అని మనము అలర్ట్గా లేకుండా అటు ఇటు చూస్తూ తిరుగుతున్నాం అనుకోండి, దుష్టుడి గురికి మనము బందీ అయిపోతాం. దుష్టుడు బాణానికి మనం బలి అయిపోతాం. ఇంకోటి చెప్పనా, మనం మరణానికి గురి అవుతాం. కానీ ఎప్పుడైతే అలర్ట్ గా ఉంటామో, ఎప్పుడైతే మనము మన దృష్టి ముందు ఉంటుందో, ఎప్పుడైతే మన దృష్టి యుద్ధంలో గెలవాలి, నా చుట్టూ ఉన్న ప్రజల్ని కాపాడాలి అన్న దానిపైన దృష్టి ఉంటుందో, మన ఎదుట ఉన్న శత్రువుకి భయాన్ని పుట్టించగలం, ఎదుటున్న శత్రువుని నాశనం చేయగలం. ఈ రోజు దేవుడు నేను ఫ్రంట్ లైన్ లీడర్ గా నిలబెట్టాడు. ఈ రోజు దేవుడు నేను ఫ్రంట్ లైన్ లీడర్ గా పిలుస్తున్నాడు. ఈ రోజు దేవుడు నిన్ను ఫ్రంట్ లైన్ లో నిలబెట్టి తన దేశాన్ని కాపాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను ఫ్రంట్ లైన్ లో నిలబెట్టి ఈ భారతదేశాన్ని రక్షణలోనికి నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను ఫ్రంట్ లైన్ లో ఒక ఆర్మీగా నిలబెట్టి తన దేశానికి సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, తన దేశానికి రక్షణను కంచెనివ్వాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు నేను ప్రార్థించటం మానేసి, నువ్వు నేను ఆయుధాన్ని పట్టుకోవడం మానేసి, నువ్వు నేను అలర్ట్ గా ఉండటం మానేసి అటు ఇటు సమస్య వైపు చూస్తున్నావు. యోధుడా, మరచిపోవద్దు, నీ పైన ఒక పిలుపు ఉంది. ఆ పిలుపు ఏంటి అంటే సైన్యాన్ని కాయటం. ఆ పిలుపు ఏంటి అంటే సమూహాన్ని కాయటం. ఇంకో ఆ పిలుపు ఏంటి అంటే నీ దేశాన్ని కాయడానికి కావలి వాడిగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ప్రార్థన ద్వారానే పరిస్థితులు మారుతాయి. ప్రార్థన ద్వారా భారతదేశం పరిశుద్ధంగా మారుతుంది, పవిత్రంగా మారుతుంది. ప్రార్థన ద్వారానే భారతదేశం స్వస్థత పొందుతుంది. ఎస్, స్టిల్ నౌ వీఆర్ కోవిడ్ సిచ్యువేషన్ లో ఉన్న అనేక వేల మంది, అనేక వందల మంది నాకు డైలీ కాల్ చేస్తున్నాను. హాస్పిటల్ మీద నుంచి, వెంటిలేటర్స్ మించి, ఆక్సిజన్ లేదంటూ, అది ఇదంటూ ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా బ్రతికే ఉన్నారు. దేవుడు నా ప్రార్థన మాత్రమే ఆలకించడు. ఈరోజు నీ ప్రార్థన కూడా ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా అనేక మందిని బ్రతికించాలి. దయచేసి యెహోషువ లాగున ప్రజల్ని నడిపించటానికి, ప్రజల్ని జీవింప చేయటానికి, ప్రజల్ని గెలిపించటానికి యెహోషువ లాగున నిలబడి యుద్ధం చేస్తావా శత్రువుతో ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని? అట్లా ఉన్నట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరూ ఏకీభవించాలని ఆశపడుతున్నాను. మహోన్నతుడా, నీకు స్తోత్రములు అయ్యా, నీకు వందనాలు. మా దేశం మోడుబారిపోయిందయ్యా, మా దేశము తెగులుతో నిండిపోయిందయ్యా. అయ్యా, మా దేశంలో తండ్రి ప్రజలు మరణానికి సమీపంగా ఉన్నారు తండ్రి. అయ్యా, మా ప్రజలు ఆక్సిజన్ లేకుండా అలలాడిపోతున్నారు తండ్రి. అయ్యా, మా ప్రజలు తండ్రి ఇంట్లో నెమ్మది లేక, అయ్యా ఇదిగో తండ్రి కష్టంతో, ఆహారం లేక, వ్యాపారాలు లేక, ఉద్యోగాలు లేక తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి కన్నీటి లోయతో తండ్రి మా దేశం మిగిలిపోయింది తండ్రి. ఈ రోజు మా పరిస్థితులను మార్చడానికి సమర్థవంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. మా దేశాన్ని రక్షించమంటూ ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని విడిపించమంటూ ప్రార్థన చేస్తున్నాము. మా దేశం మీద నుంచి తెగుల్ని తొలగించమంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, నువ్వు 2వ దినవృత్తాంతాలు 7:14 చెప్పావు తండ్రి. నీ పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని
తగ్గించుకుని తమ చెడు నడతలను విడిచి అయా ప్రార్థించిన ఎడల ఆకాశం నుండి వారి మొరను విని దేశాన్ని స్వస్థపరుస్తారంటున్నావు తండ్రి. ఈ రోజు మేమందరం ఒక సమూహముగా సార్వత్రిక సంఘముగా మా దేశాన్ని రక్షించమంటూ మా దేశాన్ని స్వస్థపరచమంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా మా దేశం పట్ల తండ్రి నువ్వు అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నావు తండ్రి. అయా ఈ మరణాన్ని మేము బంధిస్తున్నాము తండ్రి. ఈ మరణాన్ని కలిగిస్తున్న దురాత్మ సమూహాన్ని మేము బంధిస్తున్నాము తండ్రి. మరణ భయాన్ని ఆవేదన కలిగిస్తున్న ఈ దురాత్మను మేము బంధిస్తున్నాము తండ్రి. అయా ఇదిగో ప్రతి కోవిడ్ పేషెంట్ చుట్టూ తండ్రి ఇప్పుడే నీ రక్షణను ప్రకటిస్తున్నాం, ఇప్పుడే నీ ఆయుష్ని ప్రకటిస్తున్నాం తండ్రి, ఇప్పుడే నీ కృపను ప్రకటిస్తున్నాం తండ్రి. అయా ఇప్పుడే నీ బలాన్ని ప్రకటిస్తున్నాం. ఏ తెగులు వారి గుడారాన్ని సమీపింపదు అంటూ ప్రకటిస్తున్నాం. వేటగాని ఉరి నుండి విడుదలను ప్రకటిస్తున్నాం. నాశనకరమైన తెగులు రాకుండా రక్షణ ప్రకటిస్తున్నాము తండ్రి. నాగుపాములను భుజంగములను కొదమ సింహములను అనగా ద్రొక్కుతున్నాము. రాజ్యానికి వందనాలు తండ్రి. దీర్ఘాయును ప్రకటిస్తున్నాం మా దేశానికి తండ్రి. నిన్ను ఎరిగిన వారైనప్పటికీ నిన్ను ఎరగని వారైనప్పటికీ లార్డ్ గివ్ దెమ్ వన్ మోర్ ఛాన్స్ లార్డ్. మరొక అవకాశాన్ని ఇవ్వండి తండ్రి. అయ్యా బ్రతికింప చేసి నీకు సాక్షులుగా నిలబెట్టండి తండ్రి. నువ్వు మాట్లాడితే తండ్రి మారను వారంటూ ఎవరు తండ్రి. అయ్యా నువ్వు మాట్లాడితే నీ యొద్దకు రాని వారంటూ ఎవరున్నారు తండ్రి. అయ్యా మా డాక్టర్స్ నర్సెస్ అయా హాస్పిటల్ స్టాఫ్ అందరి చుట్టూ తండ్రి నీ రక్తాన్ని వేడుకుంటున్నాం తండ్రి. నిజంగా డాక్టర్స్ హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా చాలా కఠినమైన పరిస్థితిలో ఉన్నారు. కంటిన్యూస్ గా 48 hours 72 hours ఉద్యోగం చేస్తున్నారు. నిద్ర లేక తిండి లేక తండ్రి, రక్షణ లేక తండ్రి. కొంతమంది డాక్టర్స్ అయితే సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది డిప్రెషన్ బాబోయ్ మేము ఉద్యోగాలు చేయలేము అనేసి ఎంతో మంది అయ్యా ఇదిగో కంప్లైంట్ చేస్తున్నారు తండ్రి. అయ్యా అలాంటి డాక్టర్స్ కి ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. అలాంటి డాక్టర్స్ కి తండ్రి ప్రజల్ని రక్షించే బాధ్యత మా మీద ఉందని తండ్రి. అయ్యా వారికి విశ్రాంతిని దయచేయండి, ప్రజలకు రైట్ ట్రీట్మెంట్ చేయడానికి కృపను చూపించండి తండ్రి. అయా నీకు స్తోత్రములు తండ్రి. అయా మెడిసిన్స్ దొరకట్లేదని తండ్రి, ప్లాస్మా దొరకట్లేదని తండ్రి, ఆక్సిజన్ దొరకట్లేదని తండ్రి. అయా మెడికల్ ఫీల్డ్స్ లో చాలా ఇబ్బంది అవుతుంది తండ్రి. కావలసిన ప్రతి దివ్య ఔషధాన్ని దయచేయమని అడుగుతున్నాం. నీ రక్తమే మమ్మల్ని స్వస్థపరచును తండ్రి. నీ రక్తము ద్వారానే మా దేశము స్వస్థత పొందుకును తండ్రి. అయా నీ రక్తముతో మా దేశాన్ని స్వస్థపరచమంటూ మేము ప్రార్థన చేస్తున్నాము దేవానికి స్తోత్రములు తండ్రి. అయా కొన్ని మెడిసిన్స్ అయితే తండ్రి బ్లాక్ లో అమ్మేస్తున్నారు తండ్రి. అయ్యా డబ్బు లేని వారి స్థితి తండ్రి అయ్యా మరణానికి సమీపంగా ఉంది తండ్రి. అలాంటి వారి పైన నీ కరుణ చూపించవా అంటూ మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక తండ్రి కన్నీటితో ఆహారానికి ఇంట్లో బిల్లు రెంట్ బిల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు తండ్రి. అయ్యా ఒక్కసారి కరుణ చూపించమంటూ ప్రార్థన చేస్తున్నాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి స్టూడెంట్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా మా దేశ నాయకులు అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ సిచ్యువేషన్ లో ప్రజలు ఎలా కాపాడాలో తండ్రి వారి సొంత నిర్ణయాలు కాదయ్యా, నీ ఆలోచనలు దయచేయండి, నీ దర్శనాన్ని దయచేయండి తండ్రి. మా దేశాన్ని కాపాడమంటూ విజ్ఞాపన చేస్తున్నాము, మా రాష్ట్రాన్ని కాపాడమంటూ ప్రార్థన చేస్తున్నాము. అయా ఇదిగో మా చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం, కేసీఆర్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా వారికి ఆలోచన చెప్పండి, వారిని కాపాడండి, ప్రజలను రక్షించటానికి అధికారులకు మీరు ఆలోచనలు దయచేయమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రములు తండ్రి. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా ఇదిగో తండ్రి ప్రతి పొలిటికల్ సెక్టర్ లో ఉన్న లీడర్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా ముఖ్యంగా సేవకుల గురించి సేవకురాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా నిజంగా చాలా టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాం తండ్రి. చాలా మంది సేవకులు తండ్రి అయా తమ కుటుంబాన్ని విడిచిపెట్టారు తండ్రి. చాలా మంది సేవకులు తండ్రి చనిపోయారు తండ్రి. చాలా మంది సేవకులు మరణ వేదన అనుభవించారు తండ్రి. ఇక చాలు దేవా, ఇక చాలు తండ్రి. అయ్యా మా సేవకుల్ని కాపాడండి, మా సేవకురాల్ని కాపాడండి, మా ప్రజల్ని కాపాడండి తండ్రి. అయ్యా నువ్వు మరణానికి అప్పచెప్పేవాడు కాదు తండ్రి.
ఆనాడు మోషే అరణ్యంలో విజ్ఞాపన చేస్తే తండ్రి, చెయ్యాల్సిన కేడును చెయ్యక మానుకున్నావంట తండ్రి. ప్లీజ్ ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మా దేశాన్ని, మా ప్రజల్ని, మా సేవకుల్ని కాపాడండి తండ్రి. మరొక అవకాశాన్ని దయచేయమంటూ మేము విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. నువ్వు ఒక్కడివే ఈ పరిస్థితిని మార్చగలవు తండ్రి. ఎస్, నువ్వు ఆల్రెడీ చెప్పావు తండ్రి, కటిక చీకటి జనములను కమ్మబోచున్నది, అయినను యెహోవా మహిమ మీ మీద ఉదయించి ఉన్నదని తండ్రి. అయ్యా, మా మీద ఉన్న మహిమను తండ్రి, మాలో ఉన్న నీ వెలుగును తండ్రి ఇతరుల పైన మేము పంచటానికి మమ్మల్ని సిద్ధపరచండి. మేము కృంగిపోకుండా, సంఘము కృంగిపోకుండా, అయ్యా సంఘ నాయకులు, సేవకులు కృంగిపోకుండాను తండ్రి ధైర్యముతో నిలబెట్టమని అడుగుతున్నాం దేవా. ధైర్యముతో నిలబెట్టమంటూ అడుగుతున్నాము తండ్రి. ధైర్యముతో నిలబెట్టమని అడుగుతున్నాం. నువ్వే మా నిరీక్షణ, నువ్వే మా ధైర్యము, నువ్వే మా శక్తి, నువ్వే మా బలము, నువ్వే మా ఆహారము, అయ్యా నువ్వే మా ఆరోగ్యము తండ్రి. దయచేసి మా ప్రజల పైన ఉండమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా సంఘాలు చెదిరిపోకుండా, గొర్రెలు చెదిరిపోకుండా నీ కృపను చూపించండి తండ్రి. అయ్యా సంఘాలను పట్టించుకోవడానికి సేవకులు కృపను చూపించండి, సేవకుల్ని పట్టించుకోవడానికి సంఘాలకి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, మేము ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలా మమ్మల్ని కాచుకోవాలో, ఎలాగ ప్రజల్ని కాయాలో ప్రభువా మాకు ఆలోచన నేర్పమంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్, ఈ టైంలో తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పైన నీ రక్తాన్ని విడుదల చేస్తున్నాం తండ్రి. ప్రతి సేవకుల పైన, సేవకురాల పైన నీ రక్తాన్ని విడుదల చేస్తున్నాం. వారి కష్టాన్ని తొలగించండి తండ్రి. నీ వెలుగును, నీ ప్రసన్నతను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు నీ మహిమకు సాక్షులుగా నిలబెట్టమంటూ ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, ఎలాంటి అడ్డుగోడ ఉన్నప్పటికీ, ఎలాంటి కొండలాంటి సమస్య వారి ముందు ఉన్నప్పటికీ ఇప్పుడే అది కూలిపోవును గాక అంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడే వారి ముందుకు తండ్రి నీ ద్వారాలు, నువ్వు వారి జీవితంలో ఏర్పరిచిన ప్రణాళిక ద్వారాలు ఓపెన్ అవును గాక అంటూ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తెగులుతో, COVID-19తో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో స్వస్థతను ప్రకటిస్తున్నాం తండ్రి. నువ్వు పొందిన గాయముల చేత స్వస్థతను ప్రకటిస్తున్నాం తండ్రి. అపవాది క్రియలను లయపరుస్తున్నాము తండ్రి. మా ప్రజలకు ధైర్యాన్ని దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క సోదరుడు, సోదరు తండ్రి ధైర్యాన్ని తెచ్చుకొని ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని పంచునుగాక అంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నువ్వు పిరికి తనపు ఆత్మనివ్వలేదు, ధైర్యము, శక్తియు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చావు తండ్రి. అలాగున మమ్మల్ని నడిపించమంటూ తండ్రి లార్డ్ ఈ పేజ్ని తండ్రి నేను దీవిస్తున్నాను తండ్రి. అయ్యా అనేక మందిని బలపరిచే FB పేజ్గా ఇది నిలబడును గాక అంటూ మేము ప్రార్థన చేస్తున్నాం. అడ్మిన్స్ని మేము గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయమని అడుగుతున్నాం తండ్రి. లార్డ్ అయ్యా ఈ పేజ్ లో తండ్రి పాల్గొంటూ తండ్రి దీన్ని సహకరిస్తున్న ప్రతి వ్యక్తిని కూడా నీ రక్తం కిందకి తీసుకొస్తూ మేము దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాం తండ్రి. అయ్యా మరొకసారి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ, నీ కృపకు మహిమకు మమ్మల్ని సాక్షిగా పిలిచినందుకు, నీ చిత్తాన్ని నెరవేర్చే యెహోషువలాగున ప్రార్థించే యెహోషువలాగున మమ్మల్ని నడిపించమంటూ అయ్యా ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవిస్తూ, స్వస్థపరుస్తూ, నీ మహిమకు సాక్షులుగా పిలుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు మీలోంచి తన లోకానికి చూపించుకోవాలని ఆశపడుతున్నాడండి. నీ కళ్ళ ద్వారా లోకాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. నీ నోటి మాట ద్వారా లోకంతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీ చేతులతో ప్రజలు స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే, నువ్వు ప్రార్థించినట్లయితే ఏ మెడిసిన్ అవసరం లేదు, ఏ వ్యాక్సిన్ అవసరం లేదు. నీ నోటి ప్రార్థన ప్రజల్ని రక్షిస్తుంది. నీ ప్రార్థన ప్రజలకి జీవాన్ని ఇస్తుంది. నీ ప్రార్థన అనేక మందికి బ్రతుకునిస్తుంది. ఎంతోమంది డిప్రెషన్లో ఉన్నారు, ఎంతమంది నలిగిపోతున్నారు. అలాంటి వాళ్ళకి అందరం రీచ్ అవ్వలేం, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళ మధ్యకి నువ్వు రీచ్ అవ్వగలవు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు ఆదుకొనగలవు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు ధైర్యంగా నిలబడగలవు. ఈరోజు ప్రార్థించు, ఆ ధైర్యాన్ని పొందుకో, అనేక మందిని బలపరచు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చు. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.